నీ మొహంలో సంతోషం చూద్దామని వచ్చా. రాఘవ, చాలా రోజుల తర్వాత నీ మొహంలో ఇంత సంతోషం చూస్తున్నావు. నిన్నిలా చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలిరా. అవునక్క, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సుహాసిని, నా కూతురిని మళ్ళీ ఇంట్లో చూసిన తర్వాత నా మనసు చాలా కుదుట పడింది. సుహాసిని ఎంత పెద్ద ధనవంతులింటి అమ్మాయి. ఆ జీవితాన్ని, ఆస్తులన్నిటినీ వదిలేసి నేనే కావాలని నన్ను వెతుక్కుంటూ వచ్చింది. కానీ మన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఎంత కష్టమైన పరిస్థితులు ఎదుర్కొని అయినా కూడా నన్ను వదిలిపెట్టలేదక్క. గుళ్ళో జరిపించిన పూజ ఫలించింది. అందుకే దేవుడు మళ్ళీ వాళ్ళిద్దరినీ నా దగ్గరికి చేర్చారు. అక్క, ఇకపై ఎప్పుడూ కూడా వాళ్ళు నన్ను వదిలి ఉండలేరు. పాప సుహాసిని ఎప్పుడు నాతోనే ఉండాలి. వాళ్లే నా జీవితం. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎన్నిసార్లని సుహాసిని తీసుకుని వస్తుంది. ఎన్నిసార్లు సుహాసిని బయటికి పంపించినా మళ్ళీ మళ్ళీ తీసుకుని వస్తుంది అంటే సుహాసినికి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియాలి. మాధవ్ భూమికి భర్త. సుహాసిని కూతుర్ని తన కూతురని చెప్పి చివరి మూమెంట్లో నాకు సంబంధం లేదని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ సుహాసిని ఈ భూమి తీసుకుని వచ్చిందంటే మాధవ్ తీసుకురమ్మని చెప్పబట్టే కదా. వదినా, ఏం మాట్లాడుతున్నావు? నాకిప్పుడు తెలియాలి, సుహాసినికి భూమికి నీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఒకసారి నువ్వు ఆ పాపకి తండ్రివి కాదు అని చెప్పిన తర్వాత అంత అబాండం మీద వేసుకొని మళ్ళీ సుహాసిని ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అలేఖ్య, ఇందులో భూమి తప్పేం లేదు. సుహాసిని పరిస్థితి ఇలా ఉందని నాకు భూమి చెప్పింది. అందుకే మేము తనని తీసుకురమ్మని చెప్పాం. ఎట్టిట్టా? ఇప్పటి వరకు భూమినేమో తనే తీసుకొచ్చానని చెప్పింది. ఇప్పుడు మీరు భూమి సుహాసిని పరిస్థితిని వివరించి చెప్తే మీరు తీసుకురమ్మని చెప్పానని పర్మిషన్ ఇచ్చాను అని చెప్తున్నారు. ఇంటికి పెద్దవాళ్ళు సరే, మీరు పర్మిషన్ ఇచ్చారు సరే, మరి ఇంటికి పెద్ద కోడలైన నాకు మీరెందుకు చెప్పలేదు మావి గారు? అంటే అసలు ఇంటికి పెద్ద కోడలనేది ఒక కటౌట్ లాగా మాత్రమే మీకు కనిపిస్తుందా? అసలు ఇదేంటి మావి గారు? అయినా మీరెలా పర్మిషన్ ఇస్తారు? అంటే ఎన్ని రోజులు మీ పెద్ద కొడుకు ఎవరి గురించి బాధపడుతున్నాడో, ఎవరి గురించి ఆరోగ్యం దెబ్బ తీసుకున్నాడో, నేను ఎవరి గురించి స్ట్రగుల్ పడుతూ నా భర్త ఎందుకిలా అవుతున్నాడు అని బాధపడుతున్నానో మీకు అవేం పట్టవా? అసలు ఈ సుహాసినికి నా భర్తకి ఉన్న రిలేషన్ ఏంటి అని పదే పదే నేను ఆలోచిస్తూ ఉంటే మీరు మళ్ళీ పర్మిషన్ ఇచ్చి తనని ఇంటికి తీసుకుని వస్తారా? అసలు ఇది మీకు న్యాయమేనా? ఈ సుహాసిని, అప్పుడెప్పుడు నేనొక మాట అన్నాను, నువ్వేమైనా ఈ ఇంటి మనిషివా, ఎందుకు ఈ ఇంట్లో ఉంటున్నావని అడిగాను. కానీ నిజమైన ఈ ఇంటి మనిషిలాగా ఇక్కడ తిష్ట వేయటానికి కదా వచ్చావు? చూడమ్మా లేఖ్య, తనెక్కడో బయట ఉంటుంది. రోజు న్యూస్ పేపర్లో ఏదో ఒక మూల తల్లి బిడ్డ చనిపోయారన్న న్యూస్ వస్తూ ఉంటే మాకెంత భయం వేస్తుందో తెలుసా? సుహాసిని ఆ చిన్న పాపతో రోడ్ల మీద అనాథలా తిరుగుతూ ఉంటే ఏ రోజు ఏమవుతుందోనని ఎంతో భయంగా ఉంటుందో. అందుకే గుండె తరుక్కుపోయి ఇంటికి తీసుకురమ్మన్నానమ్మా. ఏంటత్తయ్య, మీ గుండె తరుక్కుపోతుందా? భలే చెప్తున్నారత్తయ్య గారు. న్యూస్లో తల్లి బిడ్డ చనిపోయారని వస్తే
సుహాసిని దాని కూతురే అని ఎందుకు అనుకుంటున్నారు? ఏ ఈ సుహాసిని ఏమైనా మీ చెల్లెలి కూతురా లేక అక్క కూతురా? ఎందుకోసమని మీరు బాధపడుతున్నారు? ఏదో నిజం దాస్తున్నారని నాకు అర్థమవుతోంది. నాకు ఆ నిజం తెలియాలి. ఈ ఇంటికి తనకి ఏ సంబంధం ఉందని చెప్పండి. ఎందుకు మీరంతా తనని వెనకేసుకొని వస్తున్నారు? వదినా, ఇంటికి పెద్దదానివయ్యి మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి మేం చూస్తున్నాం. కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడటం నీకు పద్ధతేనా? పద్ధతుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా మాధవ? నీ భార్య పక్కన ఉండగానే మరో పరాయి బిడ్డకి నేనే తండ్రిని అని చెప్పినప్పుడు నీ పద్ధతి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. అలేఖ్య, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏయ్, నువ్వు నోర్ముయ్. బావా, అక్క, మీరేం ఆలోచిస్తున్నారో నాకు అంతా కూడా తెలుసు. సుహాసిని ఎక్కువ రోజులు బతకదు కదా, వీడేంటి ఇంత ప్రేమ పెంచుకుంటున్నాడు అనే కదా మీ భయం? అది అక్క, సుహాసిని నాకు తోడున్నా లేకపోయినా నేను ఆమెను ప్రేమించడాన్ని ఎవరూ మార్చలేరు. నా కూతురు నా ప్రాణం. ఈ ఇంటి వారసురాలు కృష్ణ తులసియే. అన్నీ బానే ఉన్నాయి రాఘవ. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కూడా సంతోషం. కానీ అలేఖ్య గురించే భయంగా ఉంది. తనకింకా ఈ విషయం తెలియదు. తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. అదంతా మనం చూసుకుందామా. అది మీరెలా చెప్తారండి? అలేఖ్య గుణం గురించి మీకు తెలుసు కదా. లేని విషయాన్నే భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. ఉన్న నిజాన్ని దాచేస్తుంది. ఒరే రాఘవ, నువ్విప్పుడు సుహాసిని పెళ్లి చేసుకున్నావని తనకి తెలిస్తే ఈ ఇంట్లో పెద్ద సునామీయే వస్తుంది. అక్క, సుహాసిని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆమె నాకు ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది. ఇక మీద ఏ కారణం చేతను నేను ఆమెను కోల్పోలేను. మీరే ఒకసారి అలేఖ్యతో మాట్లాడండి. నేను అలేఖ్యతో మాట్లాడమా? తను ప్రశాంతంగా వినే మనిషి అయితే ఎన్నైనా చెప్పొచ్చురా.